క్రింద పడుతున్నప్పుడు ఆ రొట్టె ముక్కతోనే సంతృప్తి పడుతున్నాడు. అవి తిని దేవుని స్తుతిస్తున్నాడు. మరి మనం అలా చేస్తున్నామా? ప్రభువా, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ ఈ యొక్క ఆశీర్వాదాలకే వందనాలయ్యా అని అన్ని విషయాలు, నీవు ఇచ్చిన ఆరోగ్యం కొరకు వందనాలు, నీవు ఇచ్చిన చిన్న గృహం కొరకే వందనాలు, నువ్వు ఇచ్చిన బిడ్డల కొరకే వందనాలు అని నీవు సంతృప్తి పడుతున్నావా? లేకపోతే ఎదుటి వారిని చూసి అమ్మో వాళ్ళు ఎంతగా చాలా పెద్ద పెద్ద ఇళ్లలో నివసిస్తున్నారు, కారులో వెళ్తున్నారు అని వాళ్ళని చూసి మనము చింతిస్తున్నామా? ప్రభు ఏమంటున్నాడు? మీ చింత యావత్తు నా మీద వేయుడి. ఆయన మీద మనం మన భారం అంతా ఆయన మీద మోపినప్పుడు ఆయన మన యొక్క భారాలను ఆయన భరిస్తాడు. కాబట్టి మనము ఎవరి వైపు చూడాలి? రక్షకుడి వైపు మనము చూడాలి. చూసినప్పుడు సంతృప్తికరమైన జీవితం మనకి లభిస్తున్నది. ధనవంతుడు చూస్తున్నాడు, తన ధనాన్ని